ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున ఈ రోజున వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు మీకున్న ప్రార్థన అవసరతల గురించి రిక్వెస్ట్ పెట్టినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ ప్రార్థన అవసరాలలో దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఇకపోతే ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు యోబు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 8వ వచనం. 8వ వచనంలో ఏముంటుందంటే, అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా శ్రమ పడేటప్పుడు నా అనుకునేటువంటి వాళ్ళు అండగా ఉంటే అటువంటి మనుషులకి ఎంత శ్రమైనా రాని. ఒక పక్కన ఒక కొండ ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో అంత నెమ్మదిగా ఉంటారు. ఎంత శ్రమ అయినా సరే రానివ్వండి. లేఖనంలో ఇంత ఇబ్బంది పడతా ఉన్నాడు యోబు. బూడిదలో కూర్చొని చిల్ల పెంకు తెలుసు కదా, పెంకు, ఆ చిల్ల పెంకు తీసుకొని ఏడు పెంకుల ఆట తెలుసుగా, ఏడు పెంకులు ఒకదాని మీద ఒకటి పేర్చి బాల్ తీసుకొని కొడతా ఉంటారు. ఆ 7 పెంకుల్లో ఒక పెంకు తీసుకొని శరీరాన్ని గోక్కుంటా ఉన్నాడు. గోళ్ళు సరిపోలే. గోళ్ళతో గోకుతా ఉంటే ఆ గోళ్ళన్నీ రాలిపోతా ఉన్నాయి. ఇట్లా కాదు. చిల్ల పెంకు అయితే చర్మం తాట లేచి వస్తుంది. ఆ చర్మం లేచి వస్తుంది. చిల్ల పెంకు కరెక్ట్ అనుకొని తీసుకొని కోక్కుంటా ఉన్నాడు. అప్పుడు నా అనుకునేటువంటి వాళ్ళల్లో మొదటి వరుసలో ఉండేటువంటి భార్య వచ్చి తిడతా ఉన్నది. దేవుణ్ణి తిట్టి చచ్చిపో అని చెప్పి అంటా ఉంది. కష్టం వస్తే ఇది తిట్టటమేనా, నోరుంది కదా అని అన్య జనాంగం కూడా దేవుని మీద విశ్వాసము, దేవుని మీద నమ్మకము ఉంచుకుంటారు. ఎంత శ్రమ అయినా రానివ్వండి. మొదటగా దేవుని మీదకైతే వాళ్ళ ఆలోచన తిడదామని పోదు. నెమ్మదిగా ఉన్నప్పుడు మన దేవుడు గొప్పోడు అని చెప్పినటువంటి మనమే శ్రమలో మొదటిగా దేవుని మీదకే కోపం అనేది వెళ్తుంది. అలాగనే ఈ అమ్మగారు వచ్చి యోబుతో అంటా ఉన్నది, ఎందుకు నీకు ఈ బతుకు అని చెప్పాను. సరే, ఆ అమ్మగారిని కొంచెం పక్కకు పెడితే యోబు శ్రమలని చులకనగా చూసి ఏముందని పోనీ అని చెప్పనని విడిచిపెట్టనటువంటి దేవుని వైపు చూస్తా ఉన్నాడు. దేవుని వైపు ఏమంటాడో తెలుసు తర్వాత యోబు, నేను ఎంత శ్రమ పడుతున్నానో అంత శ్రమని దేవుడు ఆ కాంట ఉంటది కదా, కాంటాలో పెట్టి చక్కగా తూచును గాక, చక్కగా తూచును గాక అని ఉంటది. ఒక్కొక్కడు మిడియాల పోడు మీరు ఈ పోస్టులు పెట్టేటప్పుడు, ఈ వాక్యాలు పెట్టేటప్పుడు ఆ ఫేస్బుక్లో నేను చూసే కొన్ని, వాడు ఏం చేస్తాడంటే ఆ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు కోరుకుని మంచిగా కాంటాలో పెట్టి బాగా కాంటా పెట్టి మంచి ఏడతాడు. వాళ్ళ ముందే చూపిస్తాడు. వాళ్ళు డబ్బులు తీసే టయానికి తలంచుకుంటారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే వీడు కింద ఆల్రెడీ కొన్ని వేసి ఉంటాయి,
అన్ని ఖరాబ్ అయినాయి, పుచ్చులు ఉన్నాయి, నీరున్నాయి. ఆ ప్యాంట్లో కింద ఉంటుంది, ఆల్రెడీ ఒక కవర్ కింద ఉంటుంది. ఆమె తలదించుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ పాడైపోయినటువంటి కవర్ని దాని ప్లేస్లో పెట్టి దీన్ని తీసి చాట్ల కింద పెట్టేసి ఏం తెలియనట్టే ఉంటాడు. నేను చూసి అది వారు ఎక్కడ మోసాలని చెప్పాను అనుకుంటున్నా. నేను చూసాను, కావాలంటే మీరు కూడా చూడొచ్చు, ఇప్పుడు కూడా ఉన్నాయి. చాట్ని తీసి పెడుతున్నాడు, ఇలాగ చూపుతా ఉన్నారు. యోబు ఏమంటున్నట్టే నా శ్రమని చక్కగా తూచేటువంటి దేవునికి నేను అప్పచెప్పా. ఆయన నన్ను రక్షించకుండా ఉండడు, చక్కగా దోస్తాడు. ఆయన కాంటా పెట్టినంటే చక్కగా నీతిగా తూచి నాకెంత శ్రమ వచ్చిందో అంతకు తగ్గ ఫలాన్ని నాకు ఇస్తాడు. ఇప్పుడు మన శ్రమలు, మన కష్టాలు దేవుడు చక్కగా దోచి ఎంత కళ్ళల్లో నీళ్లు కింద పడి భూమిని తడుపుతా ఉన్నాయో ఆ తడిపిన ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు చక్కగా కాంటా పెట్టి మన ఫలము మనకు దయచేయును కాక. ఆమేన్. మన నిరీక్షణ, మన విశ్వాసము, మన యొక్క జీవిత గమనము, గమ్యము దేవుడు, భార్య కాదు. అందుకే భార్య పోయిందంటే పోతే పోని అనుకొని దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. మనము కూడా విడిచిపెట్టవద్దు. శ్రమలని చక్కగా తోచి సరి అయినటువంటి ఫలాన్ని, తగిన ఫలాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనము ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం. ఈరోజు వాక్య ధ్యానము. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. ఇందులో మన వాక్య ధ్యానము శ్రమపడు వారిని నీవు రక్షించదవు. ఎంత శ్రమ అనుభవిస్తూ ఉన్నారో దానికి తగ్గ ఫలాన్ని దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఆమేన్. చక్కగా తోస్తాడు. నా అనుకునేటువంటి వాళ్ళు అండగా లేకపోయినా సరే వద్దు, భయపడవద్దు. పక్కన కొండ మన దేవుడు ఉన్నాడు. కదలనటువంటి, స్థిరమై ఉన్నటువంటి, కృప చూపించేటువంటి దేవుడు. ఈ కృపను విడిచిపెట్టవద్దు. శ్రమకు తగ్గ ఫలితము ఖచ్చితంగా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. యోబుకి ఇచ్చిండు కదా. ఆ చిల్ల పెంకుతో గోక్కునే మనిషి దగ్గరికి తర్వాత అందరూ వరుసగా వస్తూ ఉంటారు. బాగా అయితే పెంకుతో గోక్కునేప్పుడు కాదు, బాగా అయ్యి ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత అందరూ వచ్చి ఏమని రాయబడి ఉన్నదంటే ఇంత లేచి దుఃఖము పాడినట్టు రాయబడి ఉన్నది. వాళ్ళే ఆ బంధువులే వచ్చి ఇంత లేచి బాధపడ్డవా అయ్యా యోబు, ఇంత లేచి కష్టాన్ని పడ్డవా నీవు అని బాధపడతా ఉంటారు. బాగా నాకు వచ్చి అంతమంది రాలే. అది కూడా ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. శ్రమలో ఎవరు పట్టించుకోరు, దేవుడు మాత్రమే. శ్రమపడే మనల్ని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఆయన దండము న్యాయార్థమైనది. ఆయన త్రాసు చక్కగా తూచి మన శ్రమకు తగినటువంటి ఫలాన్ని ఇస్తుంది. అలాగ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం నందు అయ్యా మీ పాదములను ఆశ్రయించినటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. శ్రమలో తండ్రి ఎవరైతే అండగా ఉంటారని అనుకున్నారో అటు వారు విడిచిపోయినా సరే నీ కృపను, నీ కనికరమును, సాహస కార్యములను జరిగించే నీ కుడి చేతిని ఈ ప్రార్థనలను అనుసరించచ్చు అయ్యా. ఆన్లైన్లో ఎక్కడెక్కడో ఏ శ్రమలో బలహీనపడుచు అయ్యా నిన్ను అనుసరిస్తూ ఉన్నారు. అటు వారిని అందరినీ మీరు దర్శించి ఉదయకాలంలో తగిన సహాయాన్ని ఇప్పుడు అనుగ్రహించండి. వారి జీవితము నీ చేత తండ్రి కట్టబడినట్లు కృప చూపించండి. మీ పాదంలో చెంత తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ మనవులను మీకు ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని శాశ్వత కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.